వ్యతిరేకించారు ఆ రోజు. ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి బీసీలని రాజకీయ రిజర్వేషన్లు ఇస్తే బీసీలు గ్రామాలు దాటి గ్రామాల నుంచి రాజకీయంగా వాళ్ళు అవకాశాలు పొందితే అగ్రకులాలకి విఘాతం అని చెప్పి ఈ రోజు కేవలం రేవంత్ రెడ్డి తన కిందున్న బీసీ దళారులను అడ్డం పెట్టుకొని మా బీసీలలో కొంతమంది దళారులు రేవంత్ రెడ్డికి కొమ్ము కాస్తున్నారు. రేవంత్ రెడ్డి పక్షాన నిలబడ్డారు. రేవంత్ రెడ్డి పక్షాన కొంతమంది బీసీలు, ప్రధాని మోడీ పక్షాన కొంతమంది బీసీలు. ఈ విధంగా రెండు పార్టీల వైపు మా బీసీ చెంచాలు నిలబడబట్టి ఈ రోజు ఇంత ధైర్యంగా రేవంత్ రెడ్డి బీసీల నోట్లో మన్నుగొట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి అగ్రవర్ణ ఉగ్రవాదిలాగా తయారైండు తెలంగాణలో. అందుకని ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం, తక్షణం ఎన్నికలు రద్దు చేయాలి. జీవో నెంబర్ 46 ని వెనక్కి తీసుకోవాలి. ఎన్నికలు రద్దు చేయాలి. శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో 9th షెడ్యూల్లో పెట్టించిన తర్వాత మాత్రమే ఎలక్షన్లను ప్రారంభించాలి తెలంగాణలో. అప్పటిదాకా ఎలక్షన్లు కానీ నిర్వహిస్తే తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బొందబెట్టి నామరూపం లేకుండా చేస్తామని ఇక్కడి నుంచి ప్రకటిస్తున్నాం. ఇంకొక మాట చెప్తున్నాం, అక్కడ ప్రజాపాలన అని బోర్డు రాశారు. మేమందరం పోతాం ఆ బోర్డు దగ్గరికి పోయి అది ప్రజాపాలన కాదు రెడ్డి పాలన అని ఆ బోర్డు మీద రాస్తాం. ఈ రోజు తెలంగాణలో జరుగుతుంది రెడ్డి పాలన కాబట్టి. అందుకని ఈ సందర్భంగా మళ్ళీ హెచ్చరిస్తున్నాం, రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉన్న 2 కోట్ల మంది బీసీలకి, 1 కోటి మంది ఎస్సీ ఎస్టీలకి, 3 కోట్ల మంది పైన ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలకి వ్యతిరేకంగా తయారై రెడ్డి వెలమ కమ్మ కులాలకి ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్ రెడ్డి ఇంత దుర్మార్గమైన చట్టాలు తీసుకొచ్చి ఈ ఎలక్షన్లలో బీసీల నోట్లో మన్ను కొడుతుంది. కాబట్టి తక్షణం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి, వెంటనే వైదొలగాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. ఇంతగా బీసీలకి అన్యాయం చేసిన ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలోనే లేడు. ఏ ముఖ్యమంత్రి కూడా అంత దుర్మార్గంగా బీసీలకు అన్యాయం చేసిండు. అందుకనే 46% రిజర్వ్ జీవోని విత్డ్రా చేసుకొని ఎలక్షన్లు రద్దు చేయకపోతే వెంటనే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం.